హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే ఎంత మంచి సౌండ్ వస్తుంది ఈ పక్షులది. నా చిన్నప్పటి నుంచి ఆ సౌండ్తోనే నిద్ర లేచాను మా ఊర్లో. ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడ కూడా ఆ సౌండ్ ఈ మధ్యలో వస్తుంది. ఆ సౌండ్కే ఇక నేను తొందరగా అయితే నిద్ర లేచాను. ఇక పిల్లలైతే లేవలేదు అనేసి ఇంటి పని అయితే నేనైతే స్టార్ట్ చేశాను. ముందుగా అయితే బాల్కనీ క్లీన్ చేశాను. ఎందుకో ఆ పక్షులు అలా సౌండ్ చేస్తుంటే చూడముచ్చటగా అనిపించింది. ఇక కాసేపు బాల్కనీలో కూర్చున్నాను. ఎంత లగ్జరీగా ఉన్న పల్లెటూరు అందం అస్సలు ఈ సిటీకి రాదు. ఎంతో మిస్ అవుతున్నా నిజంగా. ఊర్లో అయితే పొద్దున్నే లేచి కల్లాపి చల్లుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళతో అత్త మామ అన్నయ్య అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటాం కదా. అదే సిటీలలో అయితే రూమ్లో నుంచి లేవడం, రూమ్ క్లీన్ చేసుకోవడం, ఇంకా మన పనులు మనం చేసుకోవడం అంతే ఉంటుంది కదా. ఇక ఈ రోజు అయితే మా వారికి సెలవు ఉంటే నాకైతే పెద్ద పండగ. ఎందుకంటే పిల్లల బాధ్యత మొత్తం ఆయననే తీసుకుంటాడు. హాయ్ చెప్పు. హాయ్ గుడ్ మార్నింగ్. ఏం తింటున్నావా? అంటే ఇచ్చిందా? బాగుందా? నాకు ఇస్తావా? నాకు ఇవ్వవా కొద్దిగా? కొన్ని హోటల్స్లో నేను కొన్ని వీడియోస్ చూశాను. బెడ్ మేకింగ్ చాలా బాగుంటుంది. అంతలా కాకపోయినా మనది కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. అందుకే లైట్గా అలా ట్రై చేస్తాను ఎప్పటికీ. అందులోనూ మా బెడ్రూమ్కి బాల్కనీ వచ్చింది. ఇంకా బాగుంది. అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అసలు పొద్దున్నే కర్టెన్ ఓపెన్ చేసి బయటకు వెళ్తే బాల్కనీలో సూపర్ అనిపిస్తుంది. ఇక పొద్దున్నే మా వాళ్ళకు బ్రష్ చేయించాలంటే అదొక మినీ యుద్ధమే అని చెప్పుకోవచ్చు. అస్సలు చెప్పినట్టు వినరు, అందులోనే సతాయిస్తారు. అది కూడా కొద్దిగా ఫన్గానే అనిపిస్తుంది, కానీ ఓపిక చేసుకొని భరించాల్సిందే. ఈరోజు వాళ్ళ నాన్నున్నారుగా, అస్సలు చెప్పినట్టు వినరు. అందులోనూ ఈరోజు నా స్టాండ్ వలగొట్టారు. పాలు కల్పించి వచ్చేలోపు అసలు స్టాండ్ వలగొట్టారు. అది కింద ఉండే పాపం వాళ్ళు చూసుకోకుండా ఆడుకునే వస్తువు అని చూసి పలగొట్టారు. ఇక ఏం చేయలేక సప్పుడుగా కూర్చున్నా. ఇక వేరే స్టాండ్ ఉండే రెండుని జాయిన్ చేసి మళ్ళీ నేను కొత్త స్టాండ్ ప్రిపేర్ చేసుకున్నా. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసింది. ఆ రోజు మా వారు ఇంటికాడ ఉంటారు. ఇక అందుకోసం అనేసి చికెన్ తీసుకొచ్చారు. మోస్ట్లీ ఆయన క్యాంటీన్లోనే తింటారు. అంటే ఫస్ట్ షిఫ్ట్ వెళ్తారు కాబట్టి ఆయన మధ్యాహ్నం లంచ్ అక్కడనే చేస్తారు. ఇక ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను మంచిగా చేసి పెడతా. ఇంతకు ముందు మా వారు సండే రోజు ఆయనే వంట చేసి పెట్టేది. ఇక ఈ మధ్యలో నేను ఆయన రెసిపీస్ చూసి నేర్చుకున్నా కాబట్టి నాకన్నా నువ్వే బాగా చేస్తున్నావు అని ఇక నాతోనే చేపించాడు. చికెన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ మా ఆయన చేసినట్టు అస్సలు ఎవరు చేయరేమో అనిపించేలాగా చేస్తారు. అంత టేస్టీగా చేస్తారు తనైతే. ఇక ఈ మధ్యలో తను చేసేటప్పుడు నేను ఆ ప్రాసెస్ చూసి ట్రై చేశాను. ఆయనంతా కాకపోయినా చాలా బాగా వచ్చింది. అందులోనూ మెయిన్ సీక్రెట్ ఇదొకటే. టమాటా అలాగే ఉల్లిపాయలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి చికెన్లో వేయాలి. నిజంగా చాలా బాగుంటుంది. వేరే మసాలా లేకుండా అదే చిక్కగా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సెల్ఫ్లో వాల్ స్టిక్కర్ వేసి నుంచి అస్సలు దుమ్ము పట్టట్లేదు. ప్రతి సండే అదో గోలా ఉంటుండే క్లీన్ చేయడానికి. ఇప్పుడు అస్సలు లేదు. ఏం చక్కగా మంచిగా జస్ట్ క్లాత్తో తుడిస్తే దుమ్మంతా పోతుంది. అసలు గాలికి ఊదితే కూడా పోతుంది. నాకైతే చాలా బాగా మంచిగా పనిచేస్తున్నాయి అందులో వేసినందుకు. ఇక ఇక్కడైతే మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా, రాగి లడ్డు లైట్గా రాగి పిండి వేసి పల్లి లడ్డు చేశాను అని. ఈరోజు అయితే టోటల్గా రాగి పిండితోనే లడ్డు చేస్తున్నా. భలే కమ్మగా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేసుకోండి. ఫస్ట్ అయితే నెయ్యిలో రాగి పిండిని మంచిగా ఫ్రై చేస్తున్నాను. కాస్త ఒక 10 మినిట్స్ వరకు మంచిగా వేపుకోవాలి. తర్వాత పల్లీలు ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్నవి వేయండి. నేనైతే బాదాం అలాగే కాజు ఫ్రై చేసుకొని పల్లీలు, కాజు, బాదాము అలాగే రాగిపిండి ఈ మూడింటితోని చేస్తున్నా. ఇందులోకి బెల్లం అయితే ఇంపార్టెంట్. నాకు పిల్లలకు హెల్తీగా ఇలా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. అందులోనూ రాగి లడ్డు అంటే హెల్త్కి చాలా మంచిది.
అందులోనూ నాకు హ్యాండ్ పెయిన్ వచ్చింది, కాల్షియం తగ్గిపోయింది అని చెప్పగానే పిల్లలతో పాటు నాకు కూడా కేరింగ్ అవసరం అనేసి ఇక నేను ఇంట్రెస్ట్తోని అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే కాల్షియం తగ్గిపోయిందని చెప్పాను కదా, అదే హ్యాండ్ పెయిన్ వచ్చిందని. హాస్పిటల్కి అయితే దగ్గర దగ్గర 10-15 వేల ఖర్చు వచ్చింది. నాకు అప్పుడు వెలిగింది బల్బు. అంత డబ్బులు పెట్టే బదులు కాస్త పిల్లలతో పాటు నా కేరింగ్ కూడా అవసరం. ఆ డబ్బులు మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఇంత డబ్బులు ఖర్చుకు పెట్టేదాన్ని కాదు కదా అనిపించింది. ఏంటో మనకి ఒక తప్పు చేసి అందులో గుణపాఠం నేర్చుకుంటే కానీ ఇంకోసారి ఆ తప్పు చేయొద్దు అనేసి అర్థమవుతుంది. ఇక లడ్డూకైతే బెల్లం ఇంపార్టెంట్ కదా, ఇక దానికోసం అయితే కట్ చేద్దామని కట్ చేస్తుంటే అస్సలు రాలేదు. అందుకనే ఇక మంచిగా వాష్ చేసి కింద దాన్ని అయితే దంచాను. అప్పుడు కాస్త ఇరిగిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయ్యింది. ఇక కట్ చేయడం నా వల్ల కాదు అనేసి ఇలా చేశాను. ఇక కడాయిలో కాస్త నీళ్లు పోసి బెల్లం వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా దాన్ని చిక్కగా అయ్యేంత వరకు, పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. కాస్త పాకాన్ని చూసుకుంటూ ఉండాలి, గట్టిగా ఉండకూడదు, లైట్గా మన తేనెలాగా ఉండాలి. ఇక పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్స్ చేసి లడ్డు కట్టుకోవడమే ఉంది. ఇక నేను డ్రై ఫ్రూట్స్ అలాగే పల్లీలు మిక్స్ చేసి రాగి పిండిలో కలిపాను. ఇక అంతటిని మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా జాలి పట్టుకోవాలి, ఏమైనా డస్ట్ వస్తుందేమో అనేసి. నాకైతే నీట్గానే ఉంది కానీ పట్టాను పాకాన్ని. ఇలా పాకం కట్టి చేయడం ఫస్ట్ టైం కాబట్టి యూట్యూబ్లో కాస్త టిప్స్ చూస్తూనే చేశాను. ఇది కాస్త వేడిగా ఉంటుంది, కాస్త చూసుకొని కలుపుతూ చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. బెల్లం లడ్డు అయితే చాలా ఈజీగా వస్తుంది, కానీ ఇది టోటల్గా రాగి పిండితో చేస్తున్నా కాబట్టి కాస్త టెన్షన్ అయింది. గట్టిగా వస్తుందా, మెత్తగా వస్తుందా, అసలు లడ్డు వస్తుందా లేదా అనేసి. కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు నేను చేస్తూనే కొద్ది కొద్దిగా తింటూనే చేశాను, మంచిగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదు, ఎందుకు కొద్దిగా చేసుకోవచ్చు కదా. నచ్చట్లేదనే వీడియోస్ కూడా. పిల్లలు ఉన్నారని ఎలాగో ఉద్యోగం చేయట్లేదు, ఖాళీగా ఉన్నాను, యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కనీసం ఇందులో అన్న ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇక మా వాళ్ళల్లో అయితే ఒకటే సోది పెడుతున్నారంట, ఏంటి ఈమెకేం పని లేదా ఇలా వీడియోస్ తీస్తుంది అని. ఖాళీగా ఉంటే ఖాళీ ఉంది అంటారు, ఏదైనా పని చేస్తే పని చేస్తుంది అంటారు. ఏంటో ఈ పిచ్చి జనాలు. ఇక వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకోను. ఏదో ఒక ముందడుగేస్తున్నా, సక్సెస్ అయినా కాకపోయినా నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. కనీసం ఈ వీడియోలు నా మెమరబుల్గా ఉంటాయి. ఎవరో ఏదో అన్నారని మనకిష్టమైన పనిని ఎప్పుడూ ఆపుకోవద్దు. నేనైతే ఇది చాలా ఇష్టంగా చేస్తున్నా. యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం, అందులో చాలామంది చేస్తున్నారు, నేనెందుకు చేయట్లేదు అనేసి నేను ట్రై చేశాను. కనీసం మీరైనా సపోర్ట్ చేయండి, మా వాళ్ళు ఎలాగో చేయరు. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటున్నారు. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అవి అయితే ఈ సండేకి అయిపోయినాయి, అందుకని మళ్ళీ చేస్తున్నా.
ఇక ఈలోగా అయితే మీషో కొరియర్ వచ్చింది. ఇక చెప్పాను కదా, ఏ కొరియర్ వచ్చినా మా వాళ్ళైతే ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేస్తారు. వాళ్ళకి అదేం సరదానో ఏంటో. ఇక మేమందరం అయితే తినేసి నేషనల్ మార్ట్కి అయితే రెడీ అయిపోయాము సరుకులు తెచ్చుకుందాం అనేసి. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి మా వారు ఉంటారు, ఇక హ్యాపీగా సరుకులు తీసుకోవచ్చు. ఏం తీసుకుంటున్నావు? బాలా? హాయ్. తీసుకో బేటా, తీసుకో లక్కీ. కారమైందానికి ఆకలైందా లక్కీ? ఆకలైందా? బాయ్ చెప్పు. కారం కాంగ ఎందుకు తింటున్నావు రే? ఇక సరుకులు అయితే మొత్తం సర్దుకున్నాను. సండే రోజు ఇలా గడిచింది. నెక్స్ట్ మార్నింగ్ నేను ఊరు వెళ్ళాలి. ఈరోజు అయితే నేను మోమన్పేట వెళ్ళాలి, మా ఊరికి దగ్గరలో ఉంటుంది. ఇక అక్కడికైతే బ్యాంక్ పనికి వస్తామని వెళ్ళాలి. ఇక పిల్లలైతే లేవలేదు, ఇక వాళ్ళు లేవకముందే బయలుదేరాలి అనేసి తొందరగా లేచాను. నాకు శారీ అంటే చాలా ఇష్టం, కానీ పిల్లలు ఉండడం వల్ల కంఫర్ట్గా ఉండదు. ఫీడింగ్కి అయినా కాస్త వాళ్ళని క్యారీ చేయడానికైనా. ఈరోజు ఇక వాళ్ళు నాతో పాటు రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనేసి ఇక శారీ కట్టుకుందాం అనేసి తీసుకున్నా. మార్నింగ్ అయితే 8 వరకు అయితే బయలుదేరాను. ఇక అమ్మ అప్పటికి వంట చేయలేదు అనేసి నేను బస్ స్టాప్లో చేవెళ్ళలో అయితే టిఫిన్ చేశాను. నిజంగా చాలా బాగుంది. ఇక సిటీ నుంచి విలేజ్ వైపు వస్తే ఎంత బాగుంటుందో కదా. ఇక నేనైతే ఒక్కదాన్నే బయలుదేరాను. ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే పిల్లల ఇంటి దగ్గరనే వదిలేసాను అమ్మ దగ్గర. ఇక కొద్దిగా టెన్షన్ లేదు. ఇక నేను ఒక్కదాన్ని జర్నీ చేస్తున్నాను బస్సులో. ఆధార్ కార్డు ఉంది కదా, ఇక మనకు ఫ్రీ సర్వీస్. ఇక మేము వెళ్తుంటే గేట్ పడింది, అంటే స్టాఫ్ అన్నమాట ఇది. ట్రైన్ వచ్చేస్తుంటే గేట్ వేసారు. ఈ స్టాఫ్ వచ్చేసి మొరంపల్లి, మోమన్పేటకి దగ్గరలో. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గరలోనే ఉంటుంది. ఆ ఊరిపై నుంచే వెళ్తున్నా, కానీ దిగలేని పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మా అమ్మమ్మ ఆల్రెడీ నా దగ్గరికే వచ్చింది నిన్న. ఇక ఇక్కడి నుంచి వెళ్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. స్కూల్కి ఇట్టి నుంచే వెళ్ళేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి, బస్సులో వెళ్ళేదాన్నప్పుడు కూడా. హాయ్ జాను బావా, బాగున్నావా? మమ్మీ నాకు చాకీ ఇప్పించింది, నాకు ఐస్ క్రీమ్ ఇప్పించింది అత్త. నువ్వు మిస్ అయినావు, చాకీ బాగుంది. నువ్వు చెప్పురా జోయ్, చెప్పు నువ్వు. హాయ్, బాగున్నావా జాను బావా? నాని నువ్వు మిస్ అయినావు, నేను చాకీ తింటున్నా. బ్యాంకుకి అయితే మా కోడల్ని కూడా తీసుకొచ్చింది మా వదిన. ఇక తనతో అయితే ముచ్చట్లు పెట్టాను. బస్ జర్నీ చాలా బోరింగ్గా అనిపించింది, తలనొప్పి అయితే ఘోరంగా వచ్చింది. ఇక మా వారైతే తీసుకొచ్చి కాస్త టీ ఇప్పించారు హోటల్లో. ఇక ఇంటికి వచ్చేసరికి పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇదండి వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వెళ్ళండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. చిన్నోడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పౌడర్ అయిపోయింది. ఇక నైట్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి పౌడర్ అయితే రెడీ చేశాను.
థ్యాంక్ యూ అండి. ఉంటా మరి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.